హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా వంటిల్లు. కాకరకాయ కూర. అదిగోండి, కాకరకాయ అనగానే మొహం అంతా చిదిలించుకుంటున్నారు కదా. ఇదిగోండి, అలా కాకుండా కొంచెం టైం స్పెండ్ చేసి నేను చేసినట్టు చేసి చూడండి. లొట్టలు వేసుకుంటే తింటారు. ఇంకెప్పుడైనా ఇలానే చేయమని చెప్తారు. ఎప్పుడు కాకరకాయ కారం, కాకరకాయ ఫ్రై, కాకరకాయ పొడి అలాంటివి కాకుండా కాకరకాయ టమాటో వేసి చెయ్యండి. సూపర్ టేస్ట్ అండి. ఈ కూర 1 వీక్ వరకు ఉంటుందండి, అస్సలు పాడవదు. ఇంకా వండిన రోజు కన్నా కూడా తెల్లారి తింటే మాత్రం అమోఘం అనమాట. వేడన్నంలోకే కాదండి, చలన్నంలోకి కూడా అమృతం లాగా ఉంటుంది. ఫస్ట్ అయితే కాకరకాయలను కడిగేసి ఇలా పొడుగు పొడుగు ముక్కలు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఇలానే కాదు, నాకైతే టమాటో కూరలోకి ఇలా కట్ చేస్తే బాగా నచ్చుతాయి అన్నమాట. ఇలా సన్నగా కట్ చేయండి. సన్నగా కట్ చేస్తే మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ కడాయిలో ఆయిల్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి మగ్గపెట్టండి. దీనికి మూత పెట్టేసేయండి. ఈలోపు టమాటో ముక్కలు కట్ చేసి ఒక గిన్నెలో వేసేయండి. టమాటోలు కూడా శుభ్రంగా కడగండి. ఇవి టమాటో ముక్కలు చిన్నగా కట్ చేయండి, మరీ పెద్దగా వద్దు, చిన్న చిన్న పీసెస్. మీకు ఇంకా అంటే ఎంత వీలుంటే అంత చిన్నగా కట్ చేయండి. అంత కట్ చేస్తే బాగుంటుందన్నమాట. ఒకవైపు కాకరకాయ ముక్కల్ని కలుపుతూ అవి మగ్గనివ్వాలన్నమాట. అంటే మంచిగా క్రిస్పీగా వేగాలన్నమాట. చాలా బాగుంటుందండి ఈ కూర. కాకరకాయ అంటే పరిగెట్టే వాళ్ళకు కూడా పెట్టేయండి, శుభ్రంగా ప్లేట్ ఖాళీ చేస్తారు. నిజంగా అంత బాగుంటుందండి. చూసారా, కాకరకాయ ముక్కలు అడుగంటకుండా కలుపుతా పెట్టేయండి. తర్వాత టమాటో ముక్కలు కట్ చేసి ఒక గిన్నెలో వేసి దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి మంచిగా నొక్కండి. అంటే టమాటో ముక్కల్ని దాన్ని ఏమంటారు, కలపండి గట్టిగా. దాంట్లో ఉన్న రసం బయటకు వచ్చేలాగా మంచిగా కొంచెం నలుపుతూ కలపండి. కలిపేసి సిమ్ మీద పెట్టి మూత పెట్టేసి ఇవి మగ్గనివ్వండి. అబ్బా, ఇంత పని అనుకోకండి. కాకరకాయ టమాటో ఈ కూర కొంచెం టైం పట్టినా కూడా అమోఘంగా ఉంటుందండి. ఒక్కసారి నన్ను నమ్మి చేయండి, సూపర్ టేస్టీ ఉంటుంది అనమాట. ఇలా ముక్కలకి పట్టించేసి ఇది కూడా సిమ్ మీద పెట్టేసి స్టవ్ మీద పెట్టేయండి. ఒకవైపు కాకరకాయ ముక్కల్ని కలుపుతూ మగ్గనివ్వండి. చూసారా, ఒక్క 5 మినిట్స్కే ఎంత చక్కగా కాకరకాయ ముక్కలన్నీ కూడా కలర్ చేంజ్ అయిపోయాయో. ఎంత బాగుంటుందండి, క్రిస్పీగా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఈ కూర భలే ఉంటుందండి. ఇంకా చలన్నంలోకి పొద్దున్నే ముందు రోజు వండుకునే కాకరకాయ కూర వేసుకొని ఆ 4 ముద్దలు అన్నం తింటే ఇంకా వేరే తినాలి అన్న ఆలోచనే ఉండదండి. చూసారా ఎంత చక్కగా కాకరకాయ ముక్కలు మగ్గిపోయాయో. అంతేనండి, మంచి చక్కగా మగ్గాలన్నమాట. టమాటో ముక్కల్ని కలుపుతూ పక్కన, తర్వాత ఇటు పక్కన కాకరకాయ ముక్కల్ని కలుపుతూ చక్కగా అవి వేగాలి, ఇది టమాటోలు మగ్గాలన్నమాట. సో కలిపి వండకూడదు, కలిపి వండితే చాలా చేదు వచ్చేస్తాయండి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇలా కొంచెం క్రిస్పీగా అయ్యాక కాకరకాయ ముక్కల్లో కొంచెం ఉప్పు పసుపు వేసి ఇంకొంచెం వేగనివ్వండి. ముక్కలు మంచిగా క్రిస్పీగా వేగాలన్నమాట. మనం ఫ్రైకి ఎట్లా చేస్తామో అట్లా మగ్గాలన్నమాట. సో ఈలోపు ఈ ముక్కలు మగ్గేలోపు టమాటో గుజ్జు కూడా తయారైపోతుంది మనకి. ఇంకొక విషయం ఏంటంటే, టమాటో ముక్కల్ని మిక్సీ పట్టచ్చు కదా అని మీరు అనొచ్చు. మిక్సీ కన్నా కూడా ఇలా మగ్గబెట్టి వేయండి, అద్దరిపోతుందండి. నిజంగా చెప్తున్నా, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, ఇంతే. ఇంకా దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయండి. కాకరకాయ ముక్కల్లో కొంచెం అంటే కొంచెం కారం వేయండి, అంటే మనం టేస్ట్కి తగ్గట్టుగా కారము. అండ్ దీంట్లోనే కొంచెం ధనియాల పొడి వేయండి. నేను యాక్చువల్లీ కూరల్లో కొంచెం కారం ఎక్కువే వాడతామండి, మేము కారం ఎక్కువ తింటాము. సో నేను కొంచెం కారం ఎక్కువ వేసాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసేసి చూడండి. దీంట్లోనే కొంచెం ధనియాల పొడి వేసి చక్కగా ముక్కలకు పట్టించండి. కొంచెం కలిపేశాక ముక్కలకు పట్టాక మనం ఫస్ట్ గుజ్జు చేసి పెట్టుకున్నాం కదా, టమాటో ముక్కలు మగ్గిపోయి ఉంది కదా, ఆ గుజ్జును ఇందులో కలిపేయండి. కలిపేసి సిమ్ మీద మూత పెట్టేసి వదిలేయండి. అట్లా ఎంత బాగుంటుందండి. ఒక 2 మినిట్స్కి ముక్కలకి టమాటో గుజ్జు పట్టేసి పుల్ల పుల్లగా ఆ క్రిస్పీనెస్కి చాలా బాగుంటుందండి కూర అయితే.
ఎంత బాగుంటుందో. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి అనమాట. అంత బాగుంటుందండి కూర. చూసారా? ఇంకా ఇలా అయ్యాక ఇప్పుడు మనం టమాటో గుజ్జుని కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గనియండి చాలు. ఇంకా ముందు రోజు చేసి పెట్టుకున్నాం అనుకోండి, మార్నింగ్కి బాక్స్లోకి మంచిగా కలిపి పెట్టేయచ్చు అనమాట. ఈ కూర 1 వీక్ వరకు కూడా పాడవ్వదండి. స్మెల్ కూడా ఏమీ రాదు, చాలా బాగుంటుంది. ఫ్రెష్గా ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా భలే వస్తుందన్నమాట. ముక్కలకి ఆ టమాటో పులుపుదనం పట్టేసి చాలా బాగుంటుందండి. ఇంతే, ఇంకా చక్కగా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గనియండి, అంతే. కూర అయిపోయింది. ఇంకా దీంట్లో కొత్తిమీర, పుదీనా ఇలాంటివి ఏం అవసరం లేదు. వేడన్నంలోకే కాదండి, చల్లన్నంలోకైనా, చపాతీలోకైనా, జొన్న రొట్టెలు, బియ్యం రొట్టె దేనికైనా తినొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా అండి? టమాటో కాకరకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. ఇదొకటి. మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి కాకరకాయ పొడి పట్టిన కూర అని పెట్టాను, అది కూడా చూడండి. చాలా బాగుంటుందండి, ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఓకే.